హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టర్నింగ్ పాయింట్. ఈరోజు ఎస్ఎస్సి జీఈడి టెస్ట్ నెంబర్ 8 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూసేద్దామండి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది హల్డా ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఏ స్టేట్లో మనకి హల్డా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ నెంబర్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ నెంబర్ 3 అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ అండి. ఏ రాష్ట్రంలో మనకి హల్డా ఫెస్టివల్ జరుపుకుంటారు అంటే ఆప్షన్ నెంబర్ 1 హిమాచల్ ప్రదేశ్లో మనకి ఈ హల్డా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. స్పెసిఫిక్గా ఈ స్టేట్లో, ఈ రాష్ట్రంలో స్పెసిఫిక్గా ఏ ఏరియాలో మనకి సెలబ్రేట్ చేసుకుంటారు అంటే లమాస్ అనే ఈ స్పెసిఫిక్ ఏరియాలో మనకి హల్డా ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారు. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారండి మనకి ఈ హల్డా ఫెస్టివల్ని. స్పెసిఫిక్గా ఏ టైం పీరియడ్లో మనకి సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగని అంటే జనవరి అండి. మనకి ప్రతి సంవత్సరం జనవరిలో ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. స్పెసిఫిక్ టైం పీరియడ్ ఎప్పుడు అంటే మాఘ పౌర్ణిమ నాడు మనకి హల్డా ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఈ మాఘ పౌర్ణమి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి జనవరిలో ఈ హల్డా ఫెస్టివల్ని హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు జరుపుకోవడం జరుగుతుందండి. ఇది మనకి హల్డా ఫెస్టివల్ గురించి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్? ఈ ఇచ్చిన ఈక్వేషన్స్లో మనకి ఏది కరెక్ట్ కెమికల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారండి. మనకి కంప్లీట్ కెమికల్ రియాక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి ఆక్సిజన్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనకి హైడ్రోజన్ కార్బన్ మనకి ఏంటంటే హైడ్రోజన్ కార్బన్ అనే ఆక్సిజన్ ప్రెజెన్స్లో మనకి హైడ్రోజన్ కార్బన్తో కంబషన్ జరిగినప్పుడు మనకి దాని అవుట్పుట్గా ఏమొస్తుంది అంటే మనకి CO2 అండి, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మనకి ఆ రియాక్షన్లో O2 CO2 రెండు ఉండడం వల్ల అది మనకి కంప్లీట్ కంబషన్గా అనుకుంటామండి. మనం దాన్ని ఏమంటామంటే కంప్లీట్ కంబషన్ అంటామండి. కంప్లీట్ కంబషన్గా పిలుస్తాము మనం ఆ రియాక్షన్ని. సో మనకి ఏ ఈక్వేషన్లో మనకి కంప్లీట్ కంబషన్ అవ్వడానికి ఉన్న కెమికల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్లో ఉంది అని అడిగితే మనకి ఆప్షన్ నెంబర్ 4 అండి. ఎందుకు ఆప్షన్ నెంబర్ 4 అంటే చూద్దాం ఉండండి. 2C4H10 మనం దీన్ని ఏమంటామంటే 2 మోల్స్ ఆఫ్ బ్యూటేన్ అండి. ఇది 2 మోల్స్ ఆఫ్ బ్యూటైన్, 13 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. అవి ఈ 2 మోల్స్ ఆఫ్ బ్యూటైన్, మనకి 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. బ్యూటైన్ ఆక్సిజన్ రెండు ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుందంటే 15 అవుతుందండి. సో ఇది మనకి దాని రియాక్షన్ ఏమవుతుందంటే 8CO2, 8 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 10 మోల్స్ ఆఫ్ వాటర్. 8 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, మరి 10 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ అంటే మనకి H2O అంటే మనకి వాటర్ అండి. సో మనకి ఆప్షన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ కంబషన్ రియాక్షన్, కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని కూడా మనం అనుకోవచ్చండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అడ్వకేట్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ ఫర్ సెల్ఫ్ గవర్నమెంట్? ఏ ఆర్టికల్లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ ఆర్టికల్లో మనకి విలేజ్ పంచాయతీల గురించి ఉంది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ 42, ఆర్టికల్ నెంబర్ 40, ఆర్టికల్ నెంబర్ 44 అండ్ ఆర్టికల్ నెంబర్ 46. ఏ ఆర్టికల్లో మనకి గ్రామ పంచాయతీల గురించి మెన్షన్ చేశారు, అది ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. మరి ఆన్సర్ చూసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ 40లో 1992లో మనకి పంచాయతీ రాజ్, దాంతో మనకి 11th షెడ్యూల్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. మనకి 10 షెడ్యూల్స్, 11th షెడ్యూల్ మనకి పంచాయతీ రాజ్ మీద, 11th షెడ్యూల్ మనకి పంచాయతీ రాజ్ కూడా వచ్చేసిందండి. 11th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పంచాయతీ రాజ్, సెల్ఫ్ గవర్నమెంట్, ప్రతి ఒక్క పంచాయతీకి, విలేజ్ పంచాయతీకి వాళ్ళ రూల్స్ అనేవి ఉండాలి అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో భాగమైన ఆర్టికల్ నెంబర్ 40లో మనకి ఈ పంచాయతీ రాజ్ గురించి ఉండడం జరిగిందండి. మనకి అది 1992లో
పెట్టారు, ఇంట్రడ్యూస్ చేశారండి. ఏ అమైన్మెంట్లో అంటే 72వ అమైన్మెంట్లో అండి, 72nd అమైన్మెంట్లో ఉందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఓషనిక్ క్రస్ట్ ఈజ్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాసాల్ట్ విచ్ ఎక్స్టెండ్స్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ బినీత్ ది ఓషన్ ఫ్లోర్. మనకి ఓషనిక్ క్రస్ట్ అసలు ఏంది ఓషనిక్ క్రస్ట్ అంటే మనకి సీ లెవెల్ లోయర్ లెవెల్ ఆఫ్ ది ఎర్త్కి లాస్ట్ లెవెల్లో ఉండే క్రస్ట్ని మనం ఏమంటాము అంటే ఓషనిక్ క్రస్ట్ అంటామండి. మనకు అది అప్ టు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఓషన్ ఫ్లోర్ అనేది అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 10 to 17 కిలోమీటర్స్, 15 to 22 కిలోమీటర్స్, 2 to 5 కిలోమీటర్స్ అండ్ 5 to 10 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఆ క్రస్ట్ అంటే మనకి 5 to 10 కిలోమీటర్స్ ఉంటుందండి. 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు మనకి ఈ ఓషనిక్ క్రస్ట్ అనేది పాకి ఉంటుందండి. మనకి అసలు ఆ ఓషనిక్ క్రస్ట్ ఆ బెనీత్ ఓషన్ ఫ్లోర్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే మనకి సిలికాన్ మరియు మెగ్నీషియం అండి. సిలికాన్ మరియు మెగ్నీషియం CIMA సైమా అనే ఈ సిలికాన్ మరియు మెగ్నీషియం అనే 2 ఎలిమెంట్స్ అనేవి, ఆ 2 ఎలిమెంట్స్ మనకి ఓషన్ ఫ్లోర్లో ఈ 5 to 10 కిలోమీటర్స్ ఈ ఓషన్ ఫ్లోర్లో మనకి సిలికాన్ మరియు మెగ్నీషియం అనేవి మనకి చాలా బాగా దొరుకుతాయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ వాజ్ గివెన్ ద హైయెస్ట్ ప్రియారిటీ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్లో ఎక్కువ ప్రియారిటీ ఏ సెక్టార్కి ఇచ్చారో అని అడుగుతున్నారు. అసలు మనకి ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951 నుంచి 1956 వరకు అండి. ఇది మనకి ఫస్ట్ 5-year ప్లాన్ కిందకి వస్తుంది. మరి ఆప్షన్స్ చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్, అగ్రికల్చర్, హెవీ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఏ సెక్టార్కి ఎక్కువ ప్రాముఖ్యత ఏ సెక్టార్కి ఇచ్చారు అంటే మనకి 1951 నుంచి 1956కి మొదటి ఫస్ట్ 5-year ప్లాన్ అండి. మనకిది ఫస్ట్ 5-year ప్లాన్. ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో ఏమైంది అంటే మనకి అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగిందండి. అగ్రికల్చర్ డ్యామ్స్ కట్టడం కానీ, ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ని అప్డేట్ చేయడం కానీ, ఇలా రైతులకు సంబంధించి కానీ వ్యవసాయం సంబంధించి కానీ చాలా ప్రాముఖ్యత ఇస్తూ దానికి చాలా అప్డేట్ చేయడం జరిగిందండి. మనకి ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో మనకి 3.5% గ్రోత్ రేట్ అనుకున్నారండి. 3.5% మనకి అచీవ్ చేయాలనుకున్నారు గ్రోత్ రేట్. కానీ మనం అచీవ్ చేసి మాత్రం 4.7% అచీవ్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఒక మంచి హిట్ అయిన ప్లాన్ అండి, సక్సెస్ఫుల్ ప్లాన్ కిందికి వస్తుంది. మనకి ఈ ప్లాన్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉండినారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ 5-year ప్లాన్లో మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. సో అగ్రికల్చర్ డ్యామ్స్ కట్టడము, అలాగే ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ని ఇంప్రూవ్ చేయడము, వాటర్ని ఎలా రైతులకు అందించి పంట పొలాల్ని ఎలా మంచిగా చేసుకోవాలి అని ఇలా చాలా వరకు మనకి డెవలప్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ క్యారెక్టరిస్టిక్స్ పాటరీ బికేమ్ ఏ హాల్ మార్క్ ఆఫ్ ఎర్లీ ఐరన్ ఏజ్ సెటిల్మెంట్స్ ఇన్ నార్థన్ ఇండియా. ఏ పాటరీ మనకి చాలా పాపులర్ అయిన పాటరీ నార్త్ ఇండియాలో అని అడుగుతున్నారు. మనకి ప్రీవియస్ పేపర్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఐరన్ ఏజ్ పాటరీ గురించి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి పెయింటెడ్ గ్రే వేర్, నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్, బ్లాక్ అండ్ రెడ్ వేర్, బ్లాక్ పాలిష్డ్ వేర్. మనకి ఏది అంటే మనం ముందుగా ప్రీవియస్ పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు NBPW అండి. NBPW అంటే ఏంటి అంటే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఈ నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది ఏంటంటే ఏన్షియంట్ ఇండియాలో పురాతన కాలంలో ఇండియాలో ఒక బ్లాక్ షైనీ మెటీరియల్తో మనకి పాటరీ అనేది చేయడం జరిగిందండి. మనకి పాటరీలో బ్లాక్ షైనీ మెటీరియల్ని యూజ్ చేసి పాటరీ చేస్తూ ఉండేవారు. అది మనకి నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపించేది. మనం దాన్ని ఐరన్ ఏజ్ పాటరీ అని కూడా పిలుస్తాము. సో మనకి అది నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది చాలా పాపులర్ అండి ఏషియన్ ఇండియాలో. కానీ పాటరీ గురించి ఎర్లీ ఏజ్ పాటరీ గురించి మొత్తం చూసుకుంటే మనకి నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం దాన్ని NBPW అని కూడా పిలుస్తామండి.
According to the Census of India 2011, which of the following state has the least population? 2011 గణాంకాల ప్రకారం జనాభా లెక్కల్లో తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూసుకుంటే మనకి మిజోరం, త్రిపుర, మణిపూర్ అండ్ అస్సాం. మనకి జనాభా లెక్కల్లో తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మిజోరాం అండి. మనకి 2011 సెన్సెక్స్ ప్రకారం మిజోరంలో 10,97,260 మంది మాత్రమే ఉన్నట్టు మనకి జనాభా లెక్కల్లో వచ్చిందండి. సో మనకి అన్నిటికన్నా లీస్ట్ ఏది అంటే మిజోరాం. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. మరి యూటీస్ యూనియన్ టెరిటరీస్లో చూసుకుంటే హైయెస్ట్ పాపులేషన్లో మనకు ఉండేది ఏది అంటే ఢిల్లీ అండి. లోయెస్ట్ పాపులేషన్లో ఉండేది మనకి లక్షద్వీప్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్ ద పాపులేషన్స్ గ్రోస్ వెరీ ర్యాపిడ్లీ దిస్ యాక్సిలరేటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ సైజ్ ఈజ్ కాల్డ్. మరి క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్గా ఉండి అన్లిమిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్తో పాటు పాపులేషన్ కూడా మనకి ర్యాపిడ్గా గ్రో అయితే ఆ క్రైటీరియాని ఏమంటారు అని అడుగుతున్నారండి. మరి ఆప్షన్ చూసుకుంటే మనకి పాపులేషన్ ఎక్స్ప్లోజన్, క్యారింగ్ కెపాసిటీ, ఆప్షన్ నెంబర్ 3 ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అండ్ లాజిస్టిక్ గ్రోత్. మనం ఆ క్రైటీరియాని ఏమని పిలుస్తాము అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని పిలుస్తామండి. మనకి రీసోర్సెస్ అనేవి చాలా ఉంటాయి, వాటర్ కానీ ల్యాండ్ కానీ అలా చాలా రీసోర్సెస్ అనేవి మనకి చాలా ఉన్నప్పుడు పాపులేషన్ కూడా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యేదాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని కూడా పిలుస్తామండి. మరి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటే ఏంటి అంటే పాపులేషన్ ఎక్స్ప్లోషన్లో మనకి పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుందండి. మనకి దానికి ల్యాండ్ కానీ న్యాచురల్ రీసోర్సెస్కి సంబంధం లేకుండా పాపులేషన్ అనేది పెరుగుతూ ఉండేదాన్ని మనం పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటాం. మరి క్యారింగ్ కెపాసిటీ అంటే పాపులేషను రీసోర్సెస్కి ఈక్వల్గా ఉన్నప్పుడు ఉన్న రీసోర్సెస్ అంటే ల్యాండ్ కానీ వాటర్ కానీ అవన్నీ మనకి కెపాసిటీ ఈ పాపులేషన్కి తట్టుకునేంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆ రీసోర్సెస్ అనేవి ఇప్పుడు పాపులేషన్స్ పెరిగినా కూడా ఇక్కడున్న ల్యాండ్ ఆ పాపులేషన్కి సరిపడంత ల్యాండ్ ఉంది అన్నప్పుడు మనం క్యారింగ్ కెపాసిటీ అంటామండి ఆ క్రైటీరియాని. మరి లాజిస్టిక్ గ్రోత్ అంటే ఏంటంటే మనకి ఎస్ షేప్ కర్వ్ రావడం జరుగుతుందండి. ఈ లాజిస్టిక్ గ్రోత్ అంటే ఎస్ షేప్ కర్వ్ అంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుందండి. మనకి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, ర్యాపిడ్ గ్రోత్ ఉండడం జరుగుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మనకి పాపులేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయి దాని తర్వాత సడన్గా అనేది మనకి ఒక సెటైన్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఆగిపోవడం జరుగుతుందండి. ఆగిపోయిన తర్వాత మళ్ళా గ్రాడ్యువల్గా అది తగ్గడం జరుగుతుంది పాపులేషన్ అనేది. దీన్ని మనం ఏమంటాము అంటే లాజిస్టిక్ గ్రోత్ అని పిలుస్తామండి. సో మనకి అక్కడ ఇచ్చిన క్రైటీరియాకి మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏది అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది రీసోర్సెస్ అన్లిమిటెడ్గా ఉండి పాపులేషన్ కూడా గ్రాడ్యువల్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ ప్యాటర్న్ని మనం ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్గా పిలుస్తామండి. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. Which group was formed in 1919 to support Caliphate movement and strengthen the Hindu-Muslim unity? ఏ గ్రూప్ మనకి ఫామ్ కావడం జరిగింది 1919లో. 1919లో ఏ గ్రూప్ ఫామ్ అయ్యింది? హిందువులకి మరియు ముస్లిమ్స్లకి ఉన్న బంధాన్ని బలపరిచేందుకు ఏ గ్రూప్ ఫామ్ అయింది అని అడుగుతున్నారు. అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో అంటే క్యాలిఫట్ మూమెంట్లో ఆ మూమెంట్ టైంలో ఏ గ్రూప్ ఫామ్ అయింది హిందువులకి మరియు ముస్లిమ్స్కి బలాన్ని చేకూర్చడానికి అంటే మనకి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కాలిఫట్ కమిటీ అండ్ హిందూ మహాసభ. ఏ గ్రూప్ ఫామ్ అయిందండి అంటే మనకి ఇక్కడే చూస్తున్నామండి క్యాలిఫట్ కమిటీ. క్యాలిఫట్ మూమెంట్ సందర్భాన జరిగింది కాబట్టి క్యాలిఫట్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. మన క్యాలిఫట్ కమిటీ అనేది ఫామ్ కావడం జరిగింది హిందువులకి ముస్లిమ్స్లకి వారి మధ్య ఉన్న బంధాన్ని బలపరిచేందుకు, వారి మధ్య విభేదాలని తొలగించేందుకు మనకు ఫామ్ అయిన గ్రూపే ఈ క్యాలిఫట్ కమిటీ అండి. మరి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ చూసుకుంటే ఇది కేవలం ముస్లిమ్స్కి
ఒక ప్రత్యేక దేశం అనేది ఉండాలి అని కృషి చేసిన పార్టీ ఏది అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ అని చెప్పొచ్చండి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పిలుస్తాము. హిందూ మహాసభ ఏంటంటే హిందువుల గురించి జరిగే వాళ్ళ మీద జరిగే అన్యాయాలు వాటి గురించి చెప్పుకునేది సభనే మనకి హిందూ మహాసభ అండి. సో ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. జాగ్జిత్ సింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆఫ్ మ్యూజిక్లో ఏ భాగంలో మనకి జాగ్జిత్ సింగ్ అనేవారు భాగం అయి ఉన్నారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే జాజ్, గజల్, పాప్ అండ్ క్లాసిక్. మనకి జాగ్జిత్ సింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఫీల్డ్లో ఉన్నాడు అంటే మనకి గజల్ అండి. ఈ గజల్స్ అనేవి మనకి ఇండియా టైప్ ఆఫ్ మ్యూజిక్ కాదు. ఈ గజల్స్ అనేవి మనకి అరబిక్ నుంచి తెచ్చుకున్న కాన్సెప్ట్ అండి. మనకి ఇది అరబిక్ నుంచి తెచ్చుకున్న కాన్సెప్ట్. అరబిక్ పోయెట్స్ అరబిక్లో ఉన్న కవులు మనకి ఈ గజల్ అనే టైప్ ఆఫ్ ఫామ్ ఆఫ్ మ్యూజిక్ని యూజ్ చేస్తారు. ఈ గజల్ ఫామ్ని మనకి జాగ్జిత్ సింగ్ దాంట్లో మనకి ప్రసిద్ధి చెందినవాడండి. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డిడ్ ఇండియన్ క్లాసిక్ డ్యాన్స్ భరతనాట్యం ఒరిజినేటెడ్? In which of the following states did Indian classic dance భరతనాట్యం ఒరిజినేటెడ్? ఏ భారత రాష్ట్రంలో నుంచి భరతనాట్యం అనేది పుట్టింది అని అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 తమిళనాడు, ఆప్షన్ నెంబర్ 2 కేరళ, ఆప్షన్ నెంబర్ 3 ఉత్తరప్రదేశ్ అండ్ ఆప్షన్ నెంబర్ 4 కర్ణాటక. ఏ రాష్ట్రంలో మనకి భరతనాట్యం అనేది ఉద్భవించింది అని అడుగుతున్నారు. మనకి భరతనాట్యం తమిళనాడుకి అఫీషియల్ డ్యాన్స్ ఫామ్ అండి. తమిళనాడు రాష్ట్రానికి అఫీషియల్ డ్యాన్స్ ఫామ్ ఏది అంటే మనకి భరతనాట్యం అండి. సో ఆప్షన్ నెంబర్ 1 తమిళనాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్? మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కానిది ఎవరు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, గవర్నర్, కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. మనకి స్టేట్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ స్టేట్ గురించి మనకి రిప్రజెంట్ చేసేది ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ అండి మొట్టమొదటిగా. దాని తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత వచ్చేది మినిస్టర్స్ అండి. ఆ పార్టీకి చెందిన మినిస్టర్స్ మనకి స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే దాని తర్వాత మనకి గవర్నర్ గారు కూడా మన స్టేట్ని రిప్రజెంట్ చేస్తారు. మనకి లాస్ట్ మిగిలిపోయిన ఆప్షన్ ఏదంటే సీజే ఆఫ్ హైకోర్ట్. సీజే ఆఫ్ హైకోర్ట్కి మన స్టేట్ని రిప్రజెంట్ చేసే అవకాశం కానీ అథారిటీ కానీ లేదు కాబట్టి మనకి ఆప్షన్ నెంబర్ 1 సీజే ఆఫ్ హైకోర్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సర్ ఓన్ ది సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఫర్ చౌహు డ్యాన్స్ ఇన్ 2018? ఈ చౌహు అనేది ఫోక్ డ్యాన్స్ అండి. ఈ చౌహు అనేది మనకి ఫోక్ డ్యాన్స్ అండి. ఏ రాష్ట్రానికి ఈ చౌహు అనేది ఫోక్ డ్యాన్స్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్కి మనకి చౌహు ఈజ్ ఎ అఫీషియల్ ఫోక్ డ్యాన్స్. దీంట్లో మనకి ఎవరికి అవార్డు వచ్చింది అని అడుగుతున్నారు. 2018లో ఏం అవార్డు అంటే మనకి సంగీత నాటక అకాడమీ అవార్డు. ఈ అవార్డు మనకి 2018లో ఫోక్ డాన్స్ అయిన చౌహుకి ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే స్వరూప సేన్, రాధా శ్రీధర్, తపన్ కుమార్ పట్నాయక్, పసుమూర్తి రామలింగ శాస్త్రి. ఎవరికి వచ్చింది ఆ అవార్డు అంటే మనకి తపన్ కుమార్ పట్నాయక్ గారికి 2018లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఏ డ్యాన్స్ ఫామ్ గాను వచ్చిందంటే మనకి చౌహు అనే ఫోక్ డ్యాన్స్ గాను వచ్చిందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ 5-year ప్లాన్స్ వర్ కవర్డ్ డ్యూరింగ్ 1951 to 1990? 1951 నుంచి 1990 ఈ టైం పీరియడ్లో మనకి ఎన్ని 5-year ప్లాన్స్ అనేవి అయిపోయినాయి, ఎన్ని కవర్ చేశారు అంటే ఆప్షన్ నెంబర్ 1 9, ఆప్షన్ నెంబర్ 2 8, ఆప్షన్ నెంబర్ 3 6 అండ్ ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి 7. ఎన్ని కవర్ అయినాయి మనకి, ఎన్ని 5-year ప్లాన్స్ అనేవి కవర్ అయినాయంటే మనకి 7 కవర్ అయినాయండి. 7 5-year ప్లాన్స్ మనకి 1990 వరకు కవర్ కావడం జరిగిందండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లాంచ్డ్? ఏ ఇయర్లో మనకి పిఎం గతిశక్తి
అనే నేషనల్ మాస్టర్ ప్లాన్ని స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారండి. మరి ఆప్షన్స్ చూసుకుంటే మనకి 2022, 2023, 2020 అండ్ 2021. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి అంటే మనకి పిఎం గతిశక్తి ప్లాన్ ఏంటంటే ఇంప్రూవ్స్ అండి. మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంట్రీలోని ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టేట్స్ కానీ సెంట్రల్లో కానీ స్టేట్స్ని మరియు అన్ని యూటీస్ని మొత్తం కలిపి మనకు ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని స్టార్ట్ చేసిన ప్లాన్ ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అండి. ఈ మాస్టర్ ప్లాన్ వెనుకాల మన కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసమే క్రియేట్ చేసిన ప్లాన్ అండి. ఇది మనకి ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందంటే 2021లో మనకి పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంప్రూవ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్న ఏరియాస్లో ఇంప్రూవ్ చేయడానికి, అసలు లేని ఏరియాస్లో మనకి డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి 2021లో స్టార్ట్ చేశారండి. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే The Indian government launched Nutrition India 2.0 in 2025 aimed at. Nutrition India 2.0లో మనకి ఏం చేశారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే కాంబాటింగ్ మాల్ న్యూట్రిషన్స్, ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్, రెడ్యూసింగ్ ఒబిసిటీ అండ్ ఎన్హాన్సింగ్ డైరీ ప్రోడక్ట్స్. మనకి 2025లో 2025లో మనం పెట్టుకున్న గోల్ ఏంటి అంటే అది ఎప్పుడు అంటే న్యూట్రిషన్ ఇండియా 2.0లో పెట్టుకున్న ఏంటి అంటే కాంబాటింగ్ మాల్ న్యూట్రిషన్స్ అండి. కాంబాటింగ్ మాల్ న్యూట్రిషన్స్ అనే ఎయిమ్తో 2025లో మనకి న్యూట్రిషన్ ఇండియా 2.0ని లాంచ్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వన్ ద ప్రెస్టీజియస్ పుల్జర్ ప్రైజ్ ఇన్ 2025 ఇన్ ద కేటగిరీ ఆఫ్ లిటరేచర్. ఎవరు మనకి పుల్జర్ ప్రైజ్ని 2025లో లిటరేచర్ గాను ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. జంపా లహరి, కొల్సన్ వైట్ హెడ్, విట్ తెహన్నాగున్, నో అవార్డ్ గివెన్. ఎవరు గెలుచుకున్నారు మనకి 2025 లిటరేచర్ గాను అంటే మనకి కొల్సన్ వైట్ హెడ్ అనే అతను మనకి 2025 గాను లిటరేచర్ మీద పుల్జర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగిందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్పోర్ట్స్ ఆర్ ది హైయెస్ట్ మెడల్స్ టాలీ ఫర్ ఇండియా ఇన్ 2025 వరల్డ్ ఛాంపియన్షిప్. ఏ క్రీడలో మనకి అత్యధిక మెడల్స్ రావడం జరిగింది ఇండియాకి అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్లో చూసుకుంటే మనకి బాక్సింగ్, రెస్లింగ్, షూటింగ్ మరియు బ్యాడ్మింటన్ అండి. ఏ దానికి మనకి ఎక్కువ అవార్డ్స్ రావడం జరిగింది 2025 గాను అంటే షూటింగ్ అండి. మనకి ఓవరాల్గా 30 మెడల్స్ని సాధించారు షూటింగ్లో. 30 మెడల్స్ రావడం జరిగిందండి మనకి షూటింగ్ గాను. సో మనకి ఇది హైయెస్ట్, షూటింగ్ మనకి హైయెస్ట్ అండి. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. మనకి ఫస్ట్ ఇండియన్కి మనకి ఫిజిక్స్ విభాగంలో ఎవరికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే అభిజిత్ బెనర్జీ, అశోక్ సేన్, సివి రామన్ మరియు రాజీవ్ మోట్వానీ. ఎవరికి మనకి ఫస్ట్ ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అంటే సివి రామన్ గారికి రావడం జరిగిందండి. ఈయనకి 1930లో ఫిజిక్స్ విభాగంలో మనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అసలు ఏ ఎక్స్పెరిమెంట్కి మనకి ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఎక్స్పెరిమెంట్ గాను ఫిజిక్స్ విభాగంలో మనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1930లో ఇవ్వడం జరిగిందండి. సివి రామన్ గారిని మనం ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అని కూడా పిలుస్తామండి. సో ఇది 39th క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు బూస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ఇన్ ఇండియా 2025. 2025లో ఏ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ని ఇంక్రీజ్ చేయాలి అనుకున్నారు అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూసుకుంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్ FAME 3, గ్రీన్ మొబిలిటీ మిషన్, నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ మరియు EV20 ఇన్నోవేటివ్. మనకి ఏ స్కీమ్ని స్టార్ట్ చేశారు ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ని అంటే ఆప్షన్ నెంబర్ 1 అండి, ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్.
ఆ స్కీమ్ ఏంటి అంటే ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్ అనే స్కీమ్ని మనకి 2025లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ని పెంచుకోవడం కోసం స్టార్ట్ చేసిన స్కీమ్ ఇదే అండి. ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఈరోజు ఎస్ఎస్సి జీడీ టెస్ట్ నెంబర్ 8 అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.